వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన కమెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. కవితని అనేక మాటలు అన్నాడంటూ కూడా ప్రస్తుతము జాగృతి వాళ్ళు వెళ్ళి కూడా అక్కడ దాడి చేయడం అయితే జరిగింది. తీర్మార్ మల్లన్న ఆఫీస్లో ఇరు వర్గాలకు కూడా మేడిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఒకవైపు తీర్మార్ మల్లన్న పైన కూడా జాగృతి యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. విమెన్ కమిషన్ వద్ద అయితే మనం ఉన్నాము. అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలంగాణ బిడ్డని ఎలా అంటారంటూ కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనని ఎలా చూడాలి అంటే నిన్న తీర్మార్ మల్లన్న కూడా కవిత నుంచి కూడా నాకు ప్రాణహాని ఉందంటూ కూడా నా ఆఫీస్కి వచ్చి జాగృతి యాక్టివిస్టులు అందరూ కూడా విధ్వంసం సృష్టించారు, అసలు నేను అలా అనలేను అంటూ కూడా తీర్మార్ మల్లన్న చెప్తున్నారు. ఏమంటారు? తీర్మార్ మల్లన్న మళ్ళీ అనలేను అనుకుంటూనే మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నారు. ఈరోజు కవిత ఒక్కరిని కాదు ఈ మాట అన్నది, తెలంగాణ సమాజంలో ఉన్న స్త్రీలందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిండు ఈరోజు తీర్మార్ మల్లన్న. అందుకే తెలంగాణ ఆడబిడ్డలందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ భాషని రాజకీయంలో వ్యక్తిగతంగా ఇంత దారుణంగా విమర్శించడం అనేది రాజకీయంలో తగదు. ఇది భావితరాలకి అంటే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండి ఇంత దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్సీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటిది? ఈరోజు కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది మహిళలం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఉన్నాం. అక్క మీదనే ఇంత దారుణంగా మాట్లాడితే మేము ఈరోజు కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా కవిత అనుచరులు అందరు కూడా చంపాలనుకుంటున్నారు. నాకు ప్రాణహాని ఉంది, గన్ను లాక్కొని మరీ చంపారని అంటున్నారు. నేను అలా అనలేనంటూ కూడా మళ్ళీ తీర్మార్ మల్లన్న చెప్తున్నారు. వాడిని చంపాలనుకుంటే ఎప్పుడో అయ్యేది. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నవి లేనివి కూడా కేసీఆర్ గారి మీద మా ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసి ప్రజల్లో ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఎంతో చేసిండ్రు. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, అసలు ఇప్పటి వరకు కూడా కవితక్క గారు తీర్మార్ మల్లన్న పేరే అసలు ఆయన పేరే వాడలేదు, ఆయన పేరే ఉచ్చరించలేదు. కానీ నిన్న దాడి అంటున్నారు. దాడి చేయడానికి కాదు, మహిళలం అందరము తెలంగాణ జాగృతి తరపున అదేమో కవితకి ఇచ్చిన పిలుపు కాదు, కవితకి చెప్పిన మాట కాదు. మేము రగిలిపోయి ఒక ఆడబిడ్డలము మా గుండెలు రగిలిపోయి ఆ మాటను మేము జీర్ణించుకోలేక మేము వెళ్ళడం జరిగింది. మా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఏంటి మహిళలం వెళ్ళి జస్ట్ ఆయనని క్షమాపణ చెప్పాలి కవితక్క గారికి అని అడగడానికి వెళ్ళిన మా మీద క్షమాపణ చెప్పడానికి వెళ్ళలేదు, దాడి చేయడానికి అతను చంపడానికి మాత్రమే వెళ్ళాడంటూ కూడా పదే చెప్తున్నారు. క్షమాపణ అడగడానికి మహిళలు వెళ్ళడంతోనే కింది నుండి మేము జై కవితక్క, జై తెలంగాణ, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఏం జరిగింది అసలు? మీరు లోపలికి వెళ్ళారు, అడగడానికి వెళ్ళారు, కానీ అక్కడంతా కూడా రక్తం కారే అంతా కూడా గొడవ జరిగింది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? మీరు లోపలికి ఎలా వెళ్ళారు? వీడియోస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కాదు, మా దగ్గర కూడా వీడియోస్, మా వాళ్ళ దగ్గర కూడా వీడియోస్, అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. వెళ్ళడం కూడా కేవలం కవిత జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి అన్న స్లోగన్తోనే మా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూడా కవితక్క క్షమాపణ చెప్పాలి అని ఆడబిడ్డలు ఎవరైతే ముందుండి అడుగుతున్నారో బీసీ డౌన్ అని, ఎందుకంటే వెళ్ళింది కూడా అక్కడ బీసీ మహిళలే, అక్కడ ఉన్నదంతా కూడా బీసీ వాళ్ళే. బీసీకి తీర్మార్ మల్లన్నకి అసలు సంబంధం ఏముంది? 2 సంవత్సరాల నుండి బీసీ కోసం కొట్లాడిన ఏకైక నాయకురాలు ఎవరన్నా ఉన్నారు తెలంగాణలో అంటే అది కవితక్క గారు. తీర్మార్ మల్లన్న అడుగుతున్నారు, అసలు కవితకి బీసీకి ఏం సంబంధం అంటూ కూడా ఆ వర్డ్ యూజ్ చేసిన పరిస్థితి. ఈ వర్డ్ అంతా కూడా చాలా అసభ్యంగా ఉంది అని కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ వర్డ్ నేను అలా అనలేను, పెళ్లి పరంగా అన్నాను, నేను ఏం పొత్తుంది అని అలా అన్నాను అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వాడికి ఫస్ట్ సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీతులు బాగా చెప్తుండు, నేను ఇలా అనలేదు, నేను అలా అన్నానని. అసలు మహిళలు ఉచ్చరించలేని పదాన్ని యూజ్ చేసి మాట్లాడి పేరు తీసుకొని కవిత అని పేరు తీసుకొని మాట్లాడిన తర్వాత నేను అనలేదు అంటే సమాజం అంతా చూస్తుంది. ఇప్పటికైనా క్షమాపణ చెప్తే కవితకు కనీసం తెలంగాణ మహిళలు వదిలిపెడతారు. పోనీ వాడి పాపన వాడు పోతాడని వదిలిపెడతారు. కానీ ఇంకా కూడా నేను అట్లా అనలేదు, ఇట్లన్నా అని చెప్పేసి పదే తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డని కించపరిచే సంస్కృతియే లేదు. అన్నైనా కూడా ఆడబిడ్డ, చెల్లైనా కూడా ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతారు. ఇది తెలంగాణ సంస్కృతి అది. కానీ తెలంగాణ ఆడబిడ్డని కించపరిచేలాగా మాట్లాడి ఇది తెలంగాణ భాష, ఇది తెలంగాణ సామెత అని చెప్తున్నాడు. కాబట్టి వానికే వదిలేస్తున్నాము.
ఈ రోజు మేము మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ జాగృతి తెలంగాణ ఆడబిడ్డలమైన ఈ పదాలను వెనక్కి తీసుకోవాలి. కవితక్క గారికి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పే వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఎందుకంటే అక్క ఎక్కడా కూడా ఎంత శాంతిగా, ఎంత ఓపికగా, ఎక్కడా కూడా తను ఒక్క మాట కూడా జారకుండా అంత పద్ధతిగా మాట్లాడే ఆమెను ఎప్పుడు కూడా మాకు ఇచ్చే సందేశం. కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు స్పందించలేకపోయారంటే సొంత బిడ్డ, తెలంగాణ అంతా కూడా మన ఆడబిడ్డ అనుకుంటుంది, కానీ సొంత బిడ్డకి కష్టం వస్తే ఎందుకని వాళ్ళిద్దరు మాట్లాడలేకపోయారు? బీఆర్ఎస్ నేతలు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? మేమందరం ఉన్నాం కదా. కవితక్క కేసీఆర్ గారి బిడ్డ మాత్రమే కాదు, కవితక్క తెలంగాణ ఆడబిడ్డ. ఎందుకంటే కవితక్క గారికి తెలంగాణ బతుకమ్మను ఎత్తుకొని పోరాటం చేసిన కవితక్క గారు ఈరోజు ఓన్లీ కేసీఆర్ గారి కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదు. కవితక్క గారు తెలంగాణ ఆడబిడ్డ. కాబట్టి మేమందరం అక్కకు సపోర్ట్గా ఉన్నాం. తప్పకుండా స్పందిస్తారు. పార్టీ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎక్కడ డిబేట్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉన్నారు మా వాళ్ళందరూ. తప్పకుండా కేసీఆర్ గారు కూడా స్పందిస్తారు. నమస్తే అండి, నా పేరు రజితారెడ్డి. నిన్న తీన్మార్ మల్లన్న ఏవైతే వ్యాఖ్యలు చేసిండో దానికి నిరసనగా ఈరోజు ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు, భావ వ్యక్తీకరణ చేయొచ్చు, కానీ ఏదైనా కూడా ఒక హద్దు ఉంటుంది. పర్సనల్గా అటాక్ చేసే అధికారం ఎవరికి కూడా లేదండి. ఒక మహిళ ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్న ఇలా మరో ఎమ్మెల్సీ అయినటువంటి మహిళా ఎమ్మెల్సీ అయినటువంటి కవితక్క గారి మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఖండిస్తుంది. ఇది నోటి దురద. అంటే ఎవరిని ఎంత వస్తే ఎంత మాటలైనా పడుతుందిలే, ఒక సంస్థ నడిపిస్తుంది, ఒక లేడీ కదా, ఏదైతే అది మాట్లాడితే పడుతుంది అని అంటే కూడా ఆమె దేవతా స్వరూపం, ఆమె పడితే పడవచ్చు, కానీ ఆమె అనుచరులము, ఆమె ఫాలోవర్స్ ఎవరు కూడా సిద్ధంగా లేరు. నిన్న కూడా కావాలని కవిత మీతో చేపించింది, తన వల్లనే మీరు అందరు కూడా వచ్చారు, ప్రీ ప్లాన్డ్ గానే అంటున్నారు. ప్రీ ప్లాన్డ్ అంటే ఆయన నోటి దూల ఎవరు మాట్లాడమని చెప్పిరా? ఆయన మాట్లాడిన దానికి చర్యకు ప్రతిచర్య జరిగింది కదా, చర్యకు ప్రతిచర్య జరిగింది. కవిత గారు మీరు పూర్వం మీరు ఎక్కడ చూసినా కానీ కవిత గారు ఎక్కడ కూడా పరుష పదజాలంతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా రెచ్చగొట్టే భావనలు కానీ, రెచ్చగొట్టే స్పీచ్లు కానీ అట్లాంటి ఎక్కడైనా మీరు కవిత గారి హిస్టరీలో చూపించండి, చూస్తాం మేము. కానీ ఎప్పుడైనా గతంలో కూడా ఒక అగ్రవర్ణానికి సంబంధించి, ఒక అగ్ర కులానికి సంబంధించి పరుష పదజాలంతో మాట్లాడి వాళ్ళ ఆగ్రహానికి గురై పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన దాఖలాలు చూసినాం. ఆయన నోటి దూల ఏందనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇలా కవిత గారంటే ఒక్క శక్తి మాత్రమే కాదండి, తెలంగాణ సమాజంలో కొన్ని లక్షల మంది మహిళలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా బయటకు వచ్చి రాజకీయాల్లో మహిళలు సైతం రాణించాలని ఇవాళ కవిత గారిని చూసి మేమందరం కూడా బయటకు వచ్చినాం. మరి 33% రిజర్వేషన్ కూడా కొట్లాడిన ఘనత తనకే దక్కింది. ఇలా మరి బీసీ సంఘాల గురించి కూడా ఒక ఆడబిడ్డగా అణగారిన వర్గాల గురించి కొట్లాడడం తప్ప, ఒక చిన్న సంబరం చేసుకోవడం తప్ప అది కూడా ఓర్చుకోలేకపోయిందా? అంటే ఆయన బీసీ అయినంత మాత్రాన్ని ఏది మాట్లాడితే అది చెల్లుతుందా? అంటే బీసీల గురించి బీసీలే కొట్లాడాలా? ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా? మరి రాహుల్ గాంధీ, మరి సోనియా గాంధీ మరి అగ్రవర్ణ కులాలే కదా, మరి వాళ్ళు ఎందుకు బీసీల గురించి మాట్లాడుతున్నారు? వీటి గురించి అడిగే వాళ్ళు లేరా? ఏంటి ప్రస్తుతం మా డిమాండ్ ఏం లేదండి, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఒక మహిళగా రాజకీయాల్లో రాణిస్తుంది కవితక్క గారు. ఇంతమంది ఆడవాళ్లకు, తెలంగాణ సమాజానికి ఇన్స్పిరేషన్ అండి. తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకుంటాం. మరి అలాంటి మహిళను ఇలా సభ్య సమాజం తలదించుకునేటట్టు మాట్లాడితే అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఇలా మా నాయకురాలు ఎంత స్వచ్ఛందంగా, ఎంత గౌరవంగా మాట్లాడింది ఆయన గురించి, ఆయన కూడా అదే రకంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తారు. ఒక రాజ్యాంగం పట్ల మేడము అంత మంచి చేస్తుంది తెలంగాణకి. అయితే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు, కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? ఎందుకంటే సార్కి, కేసీఆర్ సార్ వాళ్ళకి కవితక్క ఒక్కరే కాదు కూతురు, ఆల్ ఓవర్ మన తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్ల అంతా తన కూతురు, నా కూతుర్లు అందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా ఉంటారనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ టైంకి ఏది రియాక్ట్ అవ్వాలో చేస్తారనమాట. కానీ ఆ విధంగా వీళ్ళ జోలికి వచ్చి అలా అసభ్యంగా మాట్లాడడం తనది పద్ధతి కాదనమాట. దాదాపు 100కి పైన మహిళలు కూడా ఇక్కడ విమెన్ కమిషన్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఆందోళన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలంగాణ బిడ్డని అంత అసభ్యంగా మేము చెప్పుకోలేనంత కూడా మాటలు మాట్లాడుతున్నారు, కించపరిచేలాగా, మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. విమెన్ కమిషన్లో కూడా ఇప్పుడు లెటర్ ఇస్తున్నారు, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన కేసు నమోదు చేయాలి, అదే కాకుండా అతను వెంటనే వెనకకి తీసుకోవాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా
మహిళలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పక్కన కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఒకవైపు మల్లన్న మాత్రము గన్మ్యాన్ దగ్గరికి కూడా గన్ను లాక్కొని మరి నన్ను చంపాలనుకున్నారంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ మహిళలు మాత్రము మేము అడగడానికి మాత్రమే వెళ్ళాము, కేవలం అపాలజీ చెప్పాలి, మాటలు వెనకకి తీసుకోవాలంటూ కూడా మహిళలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. కవిత అక్కకి కూడా ఏదైతే జరిగిందో తన మీద అసభ్యంగా మాట్లాడారో ఇదంతా కూడా వెనకకి తీసుకోవాలి, లేకపోతే మేము ఊరుకునే లేదంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సతీష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.